హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి 5 సంవత్సరాల పాపకి మనము పావడ జాకెట్ ఎలా కుట్టాలనో చూద్దామండి. ఫస్ట్ మనము జాకెట్ అయితే కట్ చేసేసుకుందామండి. ఈ విధంగా నేను 4 మడతలు అయితే చేసేసాను. లైనింగ్ను హెచ్చు తగ్గులు లేకోకుండా ఒక లైన్ అయితే వేసేసుకోండి. తర్వాత జాకెట్ లెంత్ వచ్చేసి మనకి 14 ఇంచులు అయితే ఉందండి. అందులో 1 ఇంచ్ కింద ఫోల్డింగ్కి, తర్వాత 1/2 ఇంచ్ కుట్టుకు పైన మనం భుజం దగ్గర 1/2 ఇంచ్ కావాలి కదండి, అది కూడా కలిపి మొత్తం 15.5 ఇంచులు అయితే జాకెట్ లెంత్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా 15.5 ఇంచులకు మార్క్ వేసుకొని ఒక లైన్ వేసుకోండి. లైన్ వేసుకున్న తర్వాత మనము మెడ వెడల్పు చూద్దామండి. మెడ వెడల్పు వచ్చేసి మనము చిన్నపిల్లలే కదా అండి, 2 ఇంచులు అయితే సరిపోతుంది మనకి. 2 ఇంచులు మార్క్ వేసేసుకోండి. ఈ విధంగా తర్వాత భుజం వచ్చేసి 3 ఇంచుకి మార్క్ వేయండి. చంక డౌన్ వచ్చేసి 5 ఇంచుకి మార్క్ వేయండి. ఈ విధంగా మార్క్ వేసిన తర్వాత స్కేల్తో లైన్ వేసేసుకోండి. మార్కింగ్లన్నీ కరెక్ట్గా వేసుకొని లైన్ వేసేసుకోండి. అప్పుడు మనకి లూజ్ అనేది రాకోకుండా కరెక్ట్గా వస్తుంది. చెస్ట్ లూజ్ వచ్చేసి 7 ఇంచ్ దగ్గర తీసుకోండి. అలాగే నడుము లూజ్ వచ్చేసి 10 ఇంచ్ దగ్గర తీసుకోండి. ఈ విధంగా 7 ఇంచ్ 10 ఇంచ్ దగ్గర మార్క్ వేసేసుకోండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 24 ఇంచులండి. 24 ఇంచును మనము 4 భాగాలు అయితే చేయాలండి. ఎందుకంటే లైనింగ్ వచ్చేసి మనకి 4 ఫోల్డింగ్లో ఉంది కాబట్టి 4 భాగాలు అయితే చేయాలి. ఈ విధంగా టేప్ను 4 మడతలు అయితే వేసేసుకోండి. ఈ విధంగా మనకి 6 ఇంచులు అయితే వస్తుంది. 6 ఇంచులు ప్లస్ ఖర్చు కోసం 2 ఇంచు పెట్టుకోండి, సరిపోతుంది మనకి. నడుము లూజు కూడా అంతే ఉందండి, సేమ్ 24 ఇంచే ఉంది. అందుకు నేనేం మార్చలేదు. సో అందుకు 6 + 2 అదే పెట్టేసేసానండి. ఈ విధంగా ఒక లైన్ వేసేసుకోండి. మనకి నడుము దగ్గర 6 ఇంచ్ తీసుకున్నాం కదా, అలాగే కింద వచ్చేసి 7 ఇంచ్ దగ్గర మార్క్ వేసేసుకోండి. ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుందండి మనకి. అలాగే ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ తీసుకోండి. తర్వాత లైన్ వేసేసేయండి ఈ విధంగా. ఇప్పుడు చంక దగ్గర వచ్చేసి బ్యాక్కు 1 ఇంచ్ తీసుకోండి. అలాగే ఫ్రంట్కు ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఈ విధంగా షేప్ వేసేసేయండి. తర్వాత కట్ చేసేయండి మొత్తం లైనింగ్ను. తర్వాత ఓపెన్ చేసి ఇప్పుడు బ్యాక్ అని రాసుకోండి, మనకి కన్ఫ్యూజ్ అవ్వకోకుండా ఉంటుంది దానిపైన. తర్వాత ఫ్రంట్ పార్ట్ను తీసుకొని మనము ఫ్రంట్ షేప్ ఇచ్చాం కదా అండి, అది కూడా కట్ చేసేసేయండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ చూసుకోండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 4 ఇంచుకి మార్క్ వేసానండి. తర్వాత ఈ విధంగా ఒక బాక్స్ లాగా లైన్ వేసేసుకోండి. లైన్ వేసిన తర్వాత నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను యూ షేప్ ఇచ్చానండి. ఈ విధంగా కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ను తీసుకోండి. ఇప్పుడు బ్యాక్ నెక్ మార్క్ చేద్దామండి. దీనికోసం నేను నెక్ 3 ఇంచుకి మార్క్ చేశానండి. ఈ విధంగా బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచుకి మార్క్ చేశాను. తర్వాత లైన్ వేసుకోండి ఈ విధంగా. ఈ విధంగా బ్యాక్ నెక్ వచ్చేసి నేను స్క్వేర్ నెక్కే ఇచ్చానండి. ఈ విధంగా కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి షేప్ అయితే ఉంటుందండి, స్క్వేర్ నెక్. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ను పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ను కొంచెము ఎక్స్ట్రాగా తీసుకోండి. ఈ విధంగా చూడండి, నేను కాజాల పట్టీ కోసం ఎక్స్ట్రాగా ఇప్పుడే కట్ చేసేసుకుంటున్నానండి, సపరేట్గా జాయిన్ చేయకోకుండా. ఈ విధంగా కట్ చేసేసేయండి.
ఇప్పుడు పావడా కట్ చేసుకుందామండి. మనము పావడా కోసము లైనింగ్ను ఫస్ట్ కట్ చేసుకుందాము. పావడా లెంత్ వచ్చేసి 36 ఇంచులు అయితే ఉందండి. నేను ఇప్పుడు బాడీ పార్ట్ జాయిన్ చేస్తున్నాను, అందుకోసం 9 ఇంచులు మైనస్ చేస్తున్నానండి. మైనస్ చేస్తే మనకి 27 ఇంచులు అయితే వస్తుంది పావడా లెంత్. ఇది ఫోల్డింగ్తో పాటు మనకి సరిపోతుందండి. ఈ లెంత్ అనేది 27 ఇంచులు. ఈ విధంగా లైనింగ్ను 27 ఇంచుకి మార్క్ వేసేసుకోండి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి. ఎక్కడైతే 27 ఇంచులు మార్క్ చేసుకున్నామో అక్కడి వరకు లైనింగ్ను కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ను కట్ చేసుకుందామండి. ఇప్పుడు అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ను ఈ విధంగా నేను కింద పెట్టేసుకున్నానండి. ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే పైన మనకి కుట్టు కోసము ఒక 1/2 ఇంచ్ కావాలి. తర్వాత కింద అవసరమైతే ఒక 1/2 ఇంచ్ ఉంటుంది అనేసి నేను వదిలేసేసానండి ఆ 1/2 ఇంచ్. సో 28 ఇంచులు అయితే పెట్టేసేసాను మెయిన్ ఫ్యాబ్రిక్. బాడీ పార్ట్ లెంత్ చూడండి, ఈ విధంగా ఫస్ట్ ఒక ఫోల్డ్ చేశాను, తర్వాత ఇంకో ఫోల్డ్ చేశానండి. ఇప్పుడు 4 ఫోల్డ్ అయినాయి. తర్వాత ఇంకో ఫోల్డ్ చేశాను. ఇప్పుడు మొత్తం 8 ఫోల్డింగ్లు అయితే వచ్చాయండి బాడీ పార్ట్ మనకి. నేను డబల్ వేస్తున్నానండి, ఎందుకంటే ఇది లైనింగ్ చాలా పల్చగా ఉంటుంది కాబట్టి కొంచెం థిక్గా ఉండడం కోసం నేను డబల్ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 9 ఇంచులు కదా అండి, దానికి ఎక్స్ట్రాగా ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ తీసుకోండి, అంటే మొత్తం 10 ఇంచుకి మార్క్ వేయండి ఈ విధంగా. తర్వాత మెడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచ్ తీసుకోండి. తర్వాత భుజం వచ్చేసి 2.5 ఇంచ్ తీసుకోండి. ఈ విధంగా మొత్తం మనకి 5 ఇంచులు అయితే ఉందండి. తర్వాత చంక డౌన్ వచ్చేసి 5.5 ఇంచుకి మార్క్ వేయండి. 5.5 ఇంచుకి మార్క్ వేసుకొని లైన్ వేసుకోండి. చంక దగ్గర కర్వ్ వచ్చేసి ఒక 1 ఇంచుకి ఈ విధంగా షేప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు నెక్ వచ్చేసి మనము ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకే లెంత్ తీసుకుందామండి. దానికోసము ఒక 5 ఇంచుకి మార్క్ వేయండి ఈ విధంగా. అలాగే పక్కకు 2.5 ఇంచుకి మార్క్ వేసుకొని స్కేల్తో లైన్ వేసేసుకోండి ఈ విధంగా. లైన్ వేసిన తర్వాత నేను యూ షేప్ ఇచ్చేస్తున్నానండి. తర్వాత నడుము లూజ్ వచ్చేసి మనము ఎగ్జాక్ట్గా కాకుండా కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నానండి. యాక్చువల్గా 24 ఇంచులు, కానీ నేను 25 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. దాన్ని 4 భాగాలు చేస్తే మనకి 6 కాలు అనేది వస్తుంది. ఈ విధంగా నడుము దగ్గర 6 కాలకి మార్క్ వేయండి. ఖర్చు కోసము అది సరిపోతుందండి మనకి. తర్వాత బాడీ పార్ట్ అంతా కట్ చేసేసుకోండి. కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ విధంగా బాడీ పార్ట్ రెడీ అవుతుందండి. అది వచ్చేసి బ్యాక్ అని రాసుకోండి. ఫ్రంట్ మనము కొంచెము చంక దగ్గర కర్వ్ ఇచ్చుకుందామండి. అది వచ్చేసి ఒక 1/2 ఇంచుకి మార్క్ వేసుకొని షేప్ ఇచ్చేసేయండి. తర్వాత కట్ చేసేయండి. ఈ విధంగా ఫ్రంట్ అని కూడా మార్క్ వేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి. స్టిచ్చింగ్ వచ్చేసి ఫస్ట్ భుజాలు 2 జాయిన్ చేసేసేయండి. ఈ విధంగా ఇలా జాయిన్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ను తీసుకోండి. బ్యాక్ పార్ట్ను తీసుకొని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత
ఇప్పుడు మనము ఫోల్డ్ చేసుకుందామండి. నెక్ తర్వాత చంక రెండు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా మనము ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసేయాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఉక్సులు పట్టి కాజాల పట్టి స్టిచ్ చేద్దామండి. అందుకోసము ఉక్సులు పట్టి 1.5 ఇంచు తీసుకోండి. కాజాల పట్టి వచ్చేసి 2.5 ఇంచులు అయితే తీసుకోండి. ఈ విధంగా ఉక్సులు పట్టి పైన నుంచి కాజాల పట్టి కింద నుంచి స్టిచ్ చేసేయండి. ఈ విధంగా రెడీ చేసేసానండి నేను ఉక్సులు పట్టి కాజాల పట్టి. తర్వాత టక్స్ ఇవ్వండి. బ్యాక్ ఫ్రంట్ రెండు వైపులా టక్స్లు అయితే ఇవ్వండి. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ను ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ మనకి నడుము లూజ్ వచ్చేసి 6 కాలు కదా అండి. ఈ విధంగా 6 కాలుకి మార్క్ వేసేసుకోండి. 4 వైపులా మార్క్ వేసుకోండి. ఇదే విధంగా ఇలా మార్క్ వేసిన తర్వాత స్టిచ్ చేసేసేయండి. ఈ విధంగా మనకి బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు కింద పావడ మనము కుచ్చులు అయితే పెట్టుకుందామండి. బాడీ పార్ట్ని ఈ విధంగా ఓపెన్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ను ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఎడ్జెస్ రెండు ఒక 3 ఇంచుకి ఫోల్డ్ చేసి రెడీ చేసి పెట్టుకోండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ విధంగా బాడీ పార్ట్ను పెట్టుకొని కుచ్చులు అనేటివి పెట్టుకుంటూ స్టిచ్ చేసేసేయండి. ఈ విధంగా స్టిచ్ చేస్తే మనకి చాలా ఈజీ అవుతుందండి. ముందు బాడీ పార్ట్ను రెడీ చేసుకుని తర్వాత కుచ్చులు అనేటివి పావడాకు పెట్టుకుంటే చాలా ఈజీ అవుతుందండి మనకి. ఈ విధంగా లైనింగ్ని కూడా అదే విధంగా స్టిచ్ చేసేసాను. చూడండి, ఈ విధంగా మనకి పావడ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఉక్సులు అనేటివి ఒక 2 పెట్టుకోండి, సరిపోతుంది. ఈ విధంగా పైన కింద ఈ విధంగా పావడ అయితే రెడీ అయిపోతుందండి మనకి. ఇప్పుడు జాకెట్ స్టిచ్చింగ్ చేద్దాము. ఇందుకోసము ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ను తీసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ను చూడండి, ఈ విధంగా కింద కరెక్ట్గా వేశాను. దానిపైన లైనింగ్ను వేశాను. నెక్ను స్టిచ్ చేయండి. ఫస్ట్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఖర్చులు ఇవ్వండి. ఖర్చులు ఇచ్చిన తర్వాత లైనింగ్ను ఈ విధంగా వేలితో కొంచెం గీకండి. గీకిన తర్వాత లైనింగ్ను మొత్తం తిప్పేసేసేయండి. తిప్పిన తర్వాత మొత్తం స్టిచ్ చేసేసేయండి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన. చూడండి, ఈ విధంగా నేను టక్స్లు కూడా ఇచ్చేసానండి ఫ్రంట్. ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుందండి. తర్వాత బ్యాక్ పార్ట్ను తీసుకోండి. బ్యాక్ పార్ట్ను చూసుకోండి. ఫస్ట్ మనము కాజాల పట్టీ కోసం ఎక్స్ట్రాగా క్లాత్ని అయితే తీసుకున్నాం కదా, అక్కడి వరకు కట్ చేసుకోండి క్లాత్ను. ఇలా కట్ చేసిన తర్వాత ఈ విధంగా లైనింగ్ను తీసుకొని కింద వేసేసుకోండి. ఇలా తర్వాత ఆ లైనింగ్ను కూడా తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసేయండి. చూడండి, ఈ విధంగా కింద మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా ఉందండి. దానిపైన లైనింగ్ను మనము పెట్టాము. తర్వాత నెక్ను స్టిచ్ చేసేసుకోండి. ఫస్ట్ ఈ విధంగా నెక్ను స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత మనము స్క్వేర్ నెక్ పెట్టాం కదండి, అక్కడనే కట్ అయితే ఇవ్వండి. అలాగే ఇటు సైడ్ కూడా లైనింగ్ను కట్ చేసేసుకోండి నెక్ దగ్గర. కట్ చేసిన తర్వాత ఖర్చు ఇవ్వండి ఆ మూల దగ్గర. అలా ఖర్చు ఇచ్చిన తర్వాత లైనింగ్ను ఓపెన్ చేయండి. అలాగే వేలితో కొంచెం గీకండి. అలా గీకిన తర్వాత లైనింగ్ను మొత్తం రివర్స్ చేసేసేయండి. ఈ విధంగా ఇలా చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం లైనింగ్ను జాయిన్ చేసేసేయండి.
ఇలా జాయిన్ చేసిన తర్వాత మనము కాజాల పట్టీ కోసము ఈ క్లాత్ని తీసుకున్నాం కదా ఎక్స్ట్రాగా, ఈ విధంగా ఫోల్డ్ చేసి డబల్ ఫోల్డ్ చేసేసేయండి. ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయండి. ఇలా మనకి కాజాల పట్టీ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనము ఉక్సుల పట్టీ రెడీ చేసేసుకుందామండి. దానికోసం లైనింగ్ను 1.5 ఇంచుకి తీసుకున్నానండి. ఈ విధంగా ఉక్సుల పట్టీ కూడా నేను జాయిన్ చేసేసాను. చూడండి మనకి కింద కొంచెము ఎక్స్ట్రాగా వచ్చింది చూడండి, అది మార్క్ వేసేసుకోండి. ఈ విధంగా మార్క్ వేసేసుకొని కట్ చేసేసుకోండి. ఆ క్లాత్ను, ఎక్స్ట్రాగా వచ్చిన క్లాత్ను కట్ చేసేసేయండి ఈ విధంగా. ఇప్పుడు చూద్దామండి సరిపోయిందో లేదో. చూడండి సరిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా టక్స్ వేసేద్దామండి. ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసేసుకొని టక్స్ అయితే వేసేసేయండి. చూపిస్తాను చూడండి టక్స్ ఎలా వేయాలనో. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసేసేయండి మిడిల్కి. ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసిన తర్వాత కింది నుంచి చూసుకోండి 3.5 ఇంచుకి మార్క్ వేసేసుకోండి. ఫస్ట్ అక్కడి నుంచి 5.5 ఇంచుకి మార్క్ వేయండి. మిడిల్కి 2.25 ఇంచుకి మార్క్ వేసుకొని ఒక 1/4 ఇంచుకి స్టిచ్ చేసేసేయండి. ఇలా మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ను తీసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ను వేసుకొని భుజాలు 2 జాయిన్ చేసేద్దామండి. ఇప్పుడు ఇలా జాయిన్ చేసిన తర్వాత స్లీవ్స్ వచ్చేసి నేను ముందే స్టిచ్ చేసేసానండి. ఈ విధంగా భుజం దగ్గరనే చిన్న చిన్న కుచ్చులు అనేటివి పెట్టేసేసాను. ఈ విధంగా ఫస్ట్ కింద అయితే కుచ్చులు పెట్టేసేసానండి. ఇప్పుడు మనము భుజం దగ్గర 2.5 ఇంచుకి మార్క్ వేద్దామండి. ఇటు సైడ్ కూడా 2.5 ఇంచుకి మార్క్ వేసేసేయండి. ఇలా మార్క్ వేసిన తర్వాత స్లీవ్స్ను తీసుకోండి. స్లీవ్ వచ్చేసి కింద నుంచి స్టిచ్ చేసుకొని భుజం దగ్గరనే కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసేసేయండి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది మనకి. చూడండి ఈ విధంగా పఫ్ అనేది కరెక్ట్ భుజం దగ్గరే పెట్టానండి. ఈ విధంగా అలాగే ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసేద్దాము మనము. చూడండి ఈ విధంగా ఇటు సైడ్ కూడా నేను స్టిచ్ చేసేసాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ స్టిచ్ చేసేద్దామండి. దానికోసం మనము లూజులన్నీ మార్క్ వేసేసుకోండి. ఇలా మార్క్ వేసిన తర్వాత సైడ్ కట్ ఇద్దామండి. ఆ కట్ కోసము 3.5 ఇంచుకి మార్క్ వేసేసేయండి. ఫస్ట్ ఈ విధంగా కింది నుంచే మార్క్ వేయండి 3.5 ఇంచుకి. అలాగే ఇటు సైడ్ కూడా 3.5 ఇంచుకి మార్క్ వేసేసేయండి. ఇలా మార్క్ వేసిన తర్వాత చెయ్యి లూజు కూడా చూసుకొని ఈ విధంగా మార్క్ వేసి స్టిచ్ చేసేసేయండి. అలాగే ఇటు సైడ్ కూడా లూజులన్నీ మార్క్ వేసుకొని స్టిచ్ చేసేసేయండి. ఈ విధంగా నేను స్టిచ్ చేసేసానండి. ఇప్పుడు మనము నడుము లూజు ఒకసారి చెక్ చేసుకుందాము. మనకు వచ్చేసి నడుము లూజు 24 ఇంచుకి మార్క్ వేసుకున్నాం కదా అండి, అది చూద్దామండి. ఇప్పుడు 24 ఇంచు ఉందో లేదో ఈ జాకెట్. ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి స్టిచ్ చేసిన తర్వాత. చూడండి మనకి 24.5 ఇంచు అయితే వచ్చింది. యాక్చువల్గా అయితే 24 ఇంచు ఉండాలండి. ఒక 1/2 ఇంచు ఎక్కువ వచ్చింది కదా. ఇప్పుడు మనము ఆ 1/2 ఇంచు కూడా స్టిచ్ చేసేద్దామండి. ఈ విధంగా ఒక 1/4 ఇంచుకి స్టిచ్ చేస్తే అప్పుడు 1/2 ఇంచు అవుతుందండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా 2-3 కుట్లు అనేటివి వేసేసేయండి. తర్వాత మనము సైడ్ కట్టించాం కదా అండి, అది కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసేయండి. చూడండి మనకి ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి సైడ్ కట్ కూడా.
తర్వాత కింద కూడా స్టిచ్ చేసేసేయండి. మనము 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టాం కదా అండి, అది కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి మొత్తం అంతా స్టిచ్ చేసేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత అలాగే ఉక్సులు కాజాలు కూడా స్టిచ్ చేసేసేయండి. అప్పుడు మనకి జాకెట్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా మనము 5 సంవత్సరాల పాపకి పావడా జాకెట్ స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.